హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుండి వెళ్ళి రాధికా లీల గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ ఎలా ఉన్నారు? మ్యామ్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, ఈ మధ్యకాలంలో నిజంగా చూసుకున్నట్టయితే ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరికి రావాలి అన్న టైప్లో వస్తుంది. అది వైరల్ ఫీవర్ లాగా అంటుకున్నట్టు ఈ క్యాన్సర్ కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి ఈ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ క్యాన్సర్ని తగ్గించవచ్చు అనేసి అని అంటారా? అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఆక్యుపంచర్లో మనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెంచగలమండి పేషెంట్స్కి. నేను రీసెంట్గా క్యాన్సర్ పేషెంట్ కూడా చేశాను. వాళ్ళు ఏంటంటే కీమోథెరపీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా వీక్గా ఉండేదంట. వాళ్ళు ఏ పని చేసుకోలేకపోయేవారు కాదు. నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా యాక్టివ్ అయ్యారు. అంటే ఇంటర్నల్గా వాళ్ళకి వీక్నెస్తో పాటు సయాటికా ప్రాబ్లం ఇంకా ఇంటర్నల్గా చాలా ఉన్నాయి. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు క్లియర్ అవ్వడానికి ఇష్యూస్ కూడా ఇందులో మనకి క్లియర్ అయిపోవడం జరిగింది. క్యాన్సర్ పేషెంట్స్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మెయిన్ కావాల్సింది ఇమ్యూనిటీ పవర్ అండి. విల్ పవర్ కావాలి, ఇమ్యూనిటీ పవర్ కావాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఆక్యుపంచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. విల్ పవర్ పెంచుకోవడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే కీమోథెరపీస్ చేయించుకుంటున్నారో వాళ్ళందరూ ఆక్యుపంచర్ చేయించుకోవడం వల్ల వీక్నెస్ రాకుండా ముందు ఎలా పని చేసుకున్నారో వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా చేసుకోగలుగుతారు. అక్కడ వరకు మనకి ఆక్యుపంచర్ అనేది ఉపయోగపడుతుంది. మెడిటేషన్లో నేను ఎప్పుడైతే వెళ్ళి అంటే భగవంతు నుంచి నేను శక్తి సంపన్నమైన జీవాత్మని అనుకుంటూ నా నర్వ్ సిస్టమ్ని, నా సెల్స్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటూ ఉంటానో, ఓం శ్రీ మూలాధారం భుజడాయ నమః అని అనుకుంటూ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటాను. ఆ టైంలో ఏమవుతుందంటే మనకి తెలియని విల్ పవర్ అన్నది రిలీజ్ అవుతుంది. దాంతో నా లైఫ్ స్పాన్ నేను పెంచుకోగలను. ఓకే. ఇప్పుడు ఎందుకంటే విల్ పవర్ ఇక్కడ వైద్యం దగ్గర ఎప్పుడు ఏంటంటే విల్ పవర్ ఉండాలండి పేషెంట్కి. అంటే నాకేమీ అవ్వదు, నేను దాన్ని జయించగలను అన్న ఫీల్ ఉండాలి. అమ్మో నాకు వచ్చేసింది, నాకేదో అయిపోతుంది అన్న ఫీల్ ఉంటే ఏ డాక్టరు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేరు. అంటే చేయలేకపోవడం అంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ కనపడవు అనమాట. ముందు డాక్టర్గా ఏంటంటే మా డ్యూటీ అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అవనివ్వండి. అంటే మేబీ మీరు రేపే మీ లైఫ్ వదిలేయచ్చు, కానీ మీకు ఎలా ఇవ్వాలి, మీకు ఎలా ధైర్యం ఇవ్వాలి అంటే ఒకటే చెప్తానండి. నేను ఎప్పుడు కూడా రిపీట్ చేస్తాను ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ కనుక గుర్తుపెట్టుకుంటే అసలు దేనికి భయపడరు. శరీరానికి ఆత్మతో ఈ శరీరానికి ఎక్కడి వరకు కర్మబంధన ఉంటే అప్పటి వరకు మాత్రమే జీవాత్మ ఈ శరీరంలో ఉంటుంది. ఓకే, దానికి ముందు నేను వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళలేను, నేను కొన్ని రోజులు ఇంకా ఉంటాను అన్నా అక్కడ యమధర్మరాజు ఉంచడం. టైం వస్తే వెళ్ళిపోవాలి. అంటే ఏ స్టేజ్లో ఉన్నా కూడా మనలో మనం ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మన టైం వస్తే వెళ్ళాలి. టైంకి ముందు నేను వెళ్ళిపోతానంటే అక్కడ వెళ్ళడానికి కుదరదు. టైం అయిపోయిన తర్వాత నేను ఇంకా కొంత ఉంటాను అంటే యమధర్మరాజు ఇదిగో నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి నీకు ఇస్తా అంటే అక్కడ యమధర్మరాజు ఊరుకుంటాడండి. టైం అయిపోతే తీసుకెళ్ళిపోవాల్సిందే కదా. కానీ ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అంటే నా లైఫ్ టైం నేను ఎప్పటి వరకు రాసుకొచ్చానో అప్పటి వరకు నేను ఉంటాను ఎలాగో. ఆ ఉన్న టైంలో నా పరిస్థితి ఏంటి అని చూసుకుని నేను ధైర్యంగా నిలబడాలి. ఎప్పుడైతే నేను ధైర్యంగా నిలబడ్డానో నా ఫ్యామిలీకి ధైర్యం వస్తుంది. ఇప్పుడు నేను దిగులుగా ఉన్నాను అనుకోండి, వీళ్ళ సంగతి సరే పక్కన పెట్టండి, ఫ్యామిలీ కుంగిపోతారు. ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళారో మీ కిడ్నీ, లివర్ అన్నీ కూడా ఇన్బ్యాలెన్సెస్ అవుతాయి. దాంతో చాలా డిసీజెస్ అన్నది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అది ఒకదానికోటి ఏమొస్తాయి అనేది మనం చెప్పలేము. అది పేషెంట్ కండిషన్ బట్టి ఎలాంటివైనా రావచ్చు. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారమని చెప్తున్నాను. అందు గురించి సైట్ కూడా నేను తయారు చేశాను, స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్. అది మీకు www.spiritualselfdoctor.com అంటే మీకు వచ్చేస్తుంది. దాంట్లో మీకు మెడిటేషన్ అవన్నీ కూడా ప్రెషర్ పాయింట్స్ అవన్నీ కూడా రీసెర్చ్ చేసి నేను రాసినవి అవన్నీను. దాన్ని చూసుకుని కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవచ్చు. దాంట్లో ఎవరు కూడా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవండి. నేను ప్రతి ఒక్క పేషెంట్కి నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్య నాకేం వచ్చిందని అనుకోకండి. ఈ రోజులో సమస్య లేనివాడు అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ సమస్యని జయించి చూపించగలిగితే నాలాగా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళందరూ కూడా ఒక
అని చూసుకుంటారు. ఓకే, ఇలా చెయ్యొచ్చు అని చెప్పి ధైర్యంతో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని మీరు నాకే ప్రాబ్లం వచ్చేసిందని మీరు కింద పడిపోతే అది మీ ఫ్యామిలీ అంతా ఏమైపోతారు? ఫస్ట్ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అంటే మనం ఎవరితో కనెక్షన్ పెట్టుకోవాలంటే పరమాత్మతోటే కనెక్షన్ పెట్టుకోవాలి. మనిషితో మనిషి పెట్టుకుంటే ఆ మనోధైర్యం అనేది రాదు. పక్కోడు ఎలాగో డౌన్ చేయడానికి ట్రై చేస్తాడు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్. నమ్ముకున్న తర్వాత మనకి అక్యుపంక్చర్లో మాత్రం మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. అంటే క్యూర్ అయిపోవడం కాదు, అక్కడ బేసిక్గా ఇమ్యూనిటీ పవర్ అన్నది పెంచుతుంది అనమాట. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్కి ఎన్ని సిట్టింగ్స్ ఇవ్వచ్చు అంటారు? ఎన్ని సిట్టింగ్స్ వారు అది పేషెంట్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది పేషెంట్ కండిషన్ మీద ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏవైతే నేను అంటే పేషెంట్ కండిషన్ అంటే వాళ్ళకి అసలు ఏ టైప్ ఆఫ్ ఉంది, తర్వాత ఏ స్టేజ్లో ఉన్నారు, దాంతోపాటు ఇంటర్నల్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డయాగ్నోస్ చేసుకోవాలి. ఓకే, పర్టికులర్ ఇది అని ఒకటని మనం చెప్పలేము. డయాగ్నోస్ చేసిన తర్వాత నేను వాళ్ళకి యోగ ముద్రాస్ అంటే రిలేటెడ్ వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన యోగ ముద్రాస్ అన్నీ కూడా సపోర్ట్ చెప్తాను. మెడిటేషన్ కూడా చెప్తాను. ఇప్పుడు ఏదో ఒకటే చెప్పాను, ఒకటి కాదు, నేను 2-3 చెప్తాను వాళ్ళకి. అంటే వాళ్ళని బట్టి చెప్తాను, వాళ్ళు దాన్ని చేసుకోవాలి. ప్రతి ఒక్క ముద్రాన్ని మినిమం 10 minutes చేయాలి. ఈ స్వమాన స్థితి కానీ, లలితా సహస్రనామాలు కానీ, లేదా చక్ర హీలింగ్ని కానీ వాళ్ళు ఎంతసేపు చేయగలరో దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుందండి. అక్యుపంక్చర్ రిజల్ట్ ఉన్నా వాళ్ళ చేస్తే ఫాస్ట్ ఉంటుంది. అంటే మీకు మీరు స్టెబిలిటీ తెచ్చుకోవాలి. ఆ స్టేబుల్ వచ్చేంత వరకు కూడా మీరు అక్యుపంక్చర్కి రావాల్సింది. ఉత్తే అక్యుపంక్చర్ మీద డిపెండ్ అవుతాను అంటే ఏదో ఇంకా అలా వెళ్తూ ఉంటుంది తప్పితే దానివల్ల పెద్దగా యూజ్ అన్నది ఉండదు. ఇలా కాకుండా మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మీరు మారి మీలో విల్ పవర్ని పెంచుకుంటూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉంటే కనుక అక్యుపంక్చర్లో మరీ ఎక్కువ సిట్టింగ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. కానీ నా సజెషన్ ఏంటంటే అలా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ తర్వాత లేదంటే 15 daysకి ఒకసారి అక్యుపంక్చర్ చేయించుకోవడం వల్ల చాలా మంచిది. కానీ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే సరిగ్గా నేర్చుకోకుండా ఏదో ఆన్లైన్ కోర్సులు 15 daysలో అలా నేర్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ట్రీట్మెంట్లు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. అది మాత్రం చెప్తున్నాను. అంటే వీరి కోసం సపరేట్గా ఏమైనా ఫుడ్ డైట్ ఇస్తారా మీరు? పేషెంట్ని బట్టి చెప్తానండి. అంటే ఫుడ్ డైట్ అంటే నేను యాక్చువల్గా ఇక్కడ చెప్పేది వాళ్ళకి కావాల్సినవన్నీ తినమంటాను. వాళ్ళకి ఏం కావాలో జనరల్గా నేను యాడ్ చేసేదంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకుది బాయిల్ చేసుకుని 2 glasses వాటర్లో కొంచెం కొంచెం తీసుకుని క్వాంటిటీ 1 glass అయ్యేలాగా బాయిల్ చేయమంటాను. దాంట్లో కొంచెం లెమన్ పిండుకుని తాగమని చెప్తానండి. జనరల్గా చెప్తాను అందరికీ ఇది. మిగతావన్నీ అంటే ఇంకా వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే. తర్వాత ఏంటంటే పేషెంట్ కండిషన్ కూడా చూసుకోవాలి కదా మనం. వాళ్ళకి అసలు డైజెషన్ ఎలా ఉందో తెలీదు. వాళ్ళకి దాన్ని బట్టి మాట్లాడతాను అనమాట. అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళు జనరల్గా ఏం తీసుకుంటారు చూసి అప్పుడు ఇది తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చు, తినండి అని చెప్తాను. కానీ మీకు నచ్చిన విధంగా తినమని నేను చెప్తాను. అప్పుడే మీకు సోల్ సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది. అలాగే మ్యామ్, ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఆక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు, అలాగే పరమాత్మతో కనెక్ట్ అవ్వడం ద్వారా వీరు కొంచెం క్యాన్సర్ బారి నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంది అనేసి చాలా బాగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.